మిత్రులారా, ఇటీవల జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కానీ బయట కానీ కామెంట్ చేస్తా 10 ఏళ్ల పాటు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కామెంట్ చేశారు. దాని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, ఇతర పార్టీ నేతలు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. దాని గురించి ఈరోజు మనం సమీక్షించుకుందాం. ప్రధాన అంశాలని దాని గురించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, పూర్వపరాల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను తెలుగుదేశం, బీజేపీతో కలిసి పనిచేస్తున్నట్టు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మిత్రపక్షాల పొత్తు మీద ఎవరైనా వ్యతిరేకంగా కామెంట్ చేసినా అటువంటి వాళ్ళు తన పార్టీలోనే ఉండడానికి వీల్లేదని జన సైనికులకి ఆయన తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. చివరికి అనకాపల్లిలో ఆయన సోదరుడు నాగబాబు లోక్సభకు పోటీ చేయాలని అంతా సిద్ధం చేసుకున్న చివరి నిమిషంలో బీజేపీతో పొత్తు కుదరడంతో అప్పటికి జనసేన 3 పార్లమెంట్ అనుకున్న ఒక పార్లమెంట్ స్థానం కుదించుకొని తన సొంత సోదరుడు నాగబాబును కూడా పక్కన పెట్టి ఆయన త్యాగం చేశాడు. చివరిలో విజయవాడలో ఒక స్థానం జనసేనకి ఇస్తే అది కూడా బీజేపీ వాళ్ళు సుజనా చౌదరి పోటీ చేయాలని డిమాండ్ చేయడంతో ఆయన ఒక సీటు కూడా విత్డ్రా చేసుకొని బీజేపీకి త్యాగం చేశాడు. చివరికి ఆయన స్ట్రైకింగ్ రేట్ పోటీ చేసినటువంటి అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు మొత్తంలో గెలిచి 100కి 100% భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా స్ట్రైకింగ్ రేట్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం అనేది రికార్డు స్థాయిలో ఆయన రికార్డు సృష్టించారు. గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన క్యాబినెట్లో కూడా తన కోరుకున్న పదవులు తీసుకున్నారు. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి మీద తనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది. నాకు గ్రామీణాభివృద్ధి కావాలంటంతో గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ఇటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి విభాగాలు ఆయనకి ఇచ్చారు. ఆ శాఖలో బాగా బ్రహ్మాండంగా పనిచేస్తా గతంలో ఈ కొన్ని పంచాయతీలు చాలా ఆర్థిక వనరులు లేనటువంటి పంచాయతీలు ఉంటే రాష్ట్రంలో సుమారు 400 నుంచి 500 పంచాయతీలకి సొంత నిధులు ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ప్రతి రాష్ట్రంలోని 500 పంచాయతీలకు సుమారు 5 కోట్ల రూపాయలు ఆయన విరాళంగా ఇచ్చారు. ఈ విధంగా తన శాఖలో క్షేత్రస్థాయిలో కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా వస్తాయి, ఏంటి, దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి ఏందనేది ఈ 5-6 నెలల నుంచి పూర్తిగా ఆయన స్టడీ చేసి ఇవి మొదట్లో ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక మంది పాత్రికేయులు, మేధావులు ఆయన అభిప్రాయాలు అడిగితే, ఆయన ఇంటర్వ్యూలు అడిగితే నేను శాఖాపరంగా కొంత నేర్చుకోవాల్సి ఉంది, అప్పటి వరకు నేను దీని గురించి ఏం కామెంట్ చేయను అన్నాడు. తర్వాత కూడా అనేక సందర్భాల్లో క్యాబినెట్ మీటింగుల తర్వాత క్యాబినెట్లో చర్చకు వచ్చిన అంశాల మీద కూడా విలేకరులు ఇతరులు అడిగితే సుదీర్ఘంగా 4 గంటల పాటు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించాడు. ఈ రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు నాయుడు వలన సాధ్యం అని చెప్పని మరో 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే అన్నటువంటి కామెంట్ ఆయన చేశాడు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఈ కామెంట్ చేశాడు. అంటే తనకి ముఖ్యమంత్రి పదవి ఇప్పుడల్లా అవసరం లేదనే ఉద్దేశంతో చేశాడు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలా, చంద్రబాబు నాయుడు సీఎంగా ఇంకొక 5 ఏళ్ల పాటు అంటే 10 ఏళ్ల పాటు ఆయన కొనసాగితేనే అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రం గాడిలో పడుతుందనేటువంటి ఆయన కామెంట్ చేశాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు కొనసాగాలని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్కి కొంత సర్దుకొని భవిష్యత్తులో కూడా మనం పవన్ కళ్యాణ్ సీఎం అనే కోరికలు ఉన్నా ఇప్పటి వరకు రాష్ట్రం గాడిలో పడాలంటే అటు కేంద్ర ప్రభుత్వం సాయం కావాలా, ఇటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే కొనసాగాల. వైకాపా చేసిన విధ్వంసం, వైకాపా చేసినటువంటి అప్పులు ఇవన్నీ తీరి రాష్ట్రం ఒక అభివృద్ధి, సంక్షేమం పాటు తర్వాత నిరుద్యోగం తగ్గిపోయి యువతకు ఉపాధి, ఇటువంటి అవకాశాలు, తర్వాత పేదవారి వాళ్ళకి కొంచెం ఆర్థికంగా వాళ్ళు బలోపేతం కావడం, ఇటువంటి తర్వాత గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మౌలిక వసతులు మెరుగుపరచడం, సాంకేతికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, ఇటువంటి అన్నీ కూడా మెరుగుపడాలంటే చంద్రబాబు 10 ఏళ్ల పాటు కొనసాగాల్సిందైనటువంటి జయంతో ఆయన కామెంట్ చేశాడు. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పాటు ఉండాలి అనే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్కి అటు జనసేనలో కానీ, బీజేపీలో కానీ, ఇటు తెలుగుదేశం కూటమిలో కానీ ఎక్కడా వ్యతిరేకత లేదు. దాంతో ప్రధానంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన ఈ 6 నెలల్లో కూటమిలోని 3 పార్టీల మధ్య ఎక్కడ పొరపచ్చాలు లేకుండా ఐకమత్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రతి విషయంలో 3 పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో చర్చించుకోవటం, నామినేటెడ్ పదవుల పంపకంలో కూడా షేరు ఎవరికి ఎంత శాతం ఎవరికి ఇవ్వాలా, ఆ శాతం మేరకు వాళ్ళకి ఇచ్చే నామినేటెడ్ పోస్టులు
మీకు ఇదిగో ఇవి వస్తాయి, మీకు మీ నాయకులు మీకు ఎవరికి కావాలని వాళ్ళ పేర్లు తీసుకొని ఇట్లా ఐకమత్యంగా ముందుకు పోతున్నారు. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలంటే చంద్రబాబు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే నేను కామెంట్ చేశాడు. దాన్ని ఆ విధంగా చూడాలి తప్ప పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ తర్వాత జన సైనికులు కానీ మనం చంద్రబాబు నాయుడు ఇంక ఎన్నాళ్ళు మోయాలా ఇటువంటి అభిప్రాయాలు ఉండటం మంచిది కాదు. అటువంటి అభిప్రాయాలు కూడా వాళ్ళలో ఎక్కడా లేవు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కామెంట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేక భావన ఎక్కడా కనపడలేదు. ప్రస్తుతం 6 నెలల నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ఇద్దరూ తమ శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. వారికి కూటమిలోని ఎమ్మెల్యేలంతా కూడా సంఘీభావం తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇటీవల 4 రోజుల నుంచి ఢిల్లీలో ఉంటా కేంద్ర మంత్రులందరినీ బీజేపీ నాయకులను కలిసి జలశక్తి తన శాఖ పరిధిలో వివిధ విభాగాలకు నిధులు కేటాయించాలంటూ పట్టుబట్టి సాధిస్తూ ఉన్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం మరో తరము అంటే 10 ఏళ్ల పాటు కొనసాగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ప్రధానమైనటువంటి కోరికతోటే పవన్ కళ్యాణ్ కామెంట్ చేశాడు. దాన్ని ఆ విధంగానే అందరూ చూస్తున్నారు. దీన్ని కొంతమంది ఈ సాక్షి పత్రికల వాళ్ళు కానీ లేకపోతే వైకాపా వాళ్ళు కానీ దీన్ని ఏదో ఊరక రచ్చ చేసి పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాళ్ళు ఎవరూ రెచ్చిపోలేదు. మొత్తం మీద కూటమిలో పవన్ కళ్యాణ్ కామెంట్ వలన వ్యతిరేక భావం లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంది. ఇది దీనికి సంబంధించిన అంశాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.